హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యంలో ఏముందంటే విశ్వసించిన వారికి సమస్తము సాధ్యమే. చిన్నగా ఏంటంటే దేవా నేను విశ్వసిస్తున్నాను ప్రభా, నా పరిస్థితి ఎట్లన్నా ఉండని ప్రభు ఈరోజు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తారు అని విశ్వసిస్తే అంట దేవుని నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఈరోజు నీ జీవితంలో కార్యం చేస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ కుడి చేతిని మీ హృదయం మీద పెట్టుకొని చిన్న ప్రార్థన చేస్తాం మనం. ఆయన మహిమ ఘనతకు అర్హుడు, అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు విశ్వసించితే ఇప్పుడే దేవుని మహిమను చూస్తావని నీతో నేను చెప్పలేదా ప్రభా? నువ్వు చెప్పినట్టుగా మేము విశ్వసిస్తున్నాం నాయన. ఈరోజు మీరు మా కొరకు గొప్ప కార్యములు చేయబోతున్నారు. మీ మా మధ్యలో ప్రభా, అయా తండ్రి ప్రభా, మా మధ్యలో ప్రభా మీరు తిరుగాడబోతున్నందుకు మీకు వందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుడు నాయన. మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు యేసయ్యా. శక్తి చేత కాదు, బలము చేత కాదు దేవా, నీ ఆత్మ చేత కార్యం జరుగునుగా కేసయ్యా. మేము ఈరోజు ఒంటరిగా ఉండవచ్చు, రోగంలో ఉండవచ్చు నాయన, అప్పు సమస్యలో ఉండవచ్చు నాయన, అనేక విషయాలలో చీకటి శక్తులచే బంధింపబడి ఉండవచ్చును. కానీ ప్రభా ఈరోజు మీరు మాకు విడుదలను ప్రకాశించే దేవుడుగా మీరు మారబోతున్నందుకు వందనాలు యేసయ్యా. నీకు స్తుతి స్తోత్రం నమస్కారం మేము చెల్లించుకుంటున్నాం ప్రభా నాయనా. మీకు వందనాలు స్తోత్రాలు. మా కోసం సిలువలో మరణించి నీ రక్తం ద్వారా మాకు విమోచించినందుకు వందనాలు ప్రభా. యేసు రక్తం ద్వారా మేము విమోచించబడ్డామని వాక్యంలో ఉంది ప్రభా. ఆ రక్తం ఇప్పుడే మా మీద, మా పిల్లల మీద, మా కుటుంబాల మీద నీ రక్తం ప్రవహించును గాక యేసయ్యా. యేసు రక్తం ప్రవహించును గాక నాయనా. ప్రతి బంధకాలు, ప్రతి కట్లు యేసు రక్తం ద్వారా తెగిపోవును గాక యేసయ్యా. అయ్యా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మేము ఇక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నాం. మా బిడ్డలకు, మా పిల్లలకి, వారి గృహాలలో, మా గృహాలలో అద్భుతాలు జరుగును గాక యేసయ్యా. అయ్యా ప్రతి చీకటి వెలుగుగా మారును గాక నాయనా. అయ్యా ప్రతి ఒక్క రోగము స్వస్థత కలుగును గాక యేసయ్యా. ప్రతి శాపము ఆశ్చర్యకరంగా మారును గాక యేసయ్యా. మేము ఎక్కడైతే అవమానపడ్డాము అక్కడే మాకు గౌరవము కలుగును గాక యేసయ్యా. ఎక్కడైతే ఓడిపోయాము అక్కడే మాకు జయము కలుగును గాక యేసయ్యా. అయ్యా ఈ రోజు మీరు కార్యం చేయండి ప్రభా నాయనా. నీకే స్తుతి, నీకే ఘనత, నీకే మహిమ, నీకే ఆరాధన చెల్లించుకుంటున్నాం. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అంతా అడిగి పొందుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం ఈరోజు ధ్యానించబోయే వాక్యము యేసే మన విమోచకుడు. దయచేసి ఎవరైనా ఒకరు మరియా త్వరగా చదవండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1 నుంచి మనము 4 వరకు మనం అక్కడ చదివినప్పుడు దేవుడు ఈ విధంగా పలుకుచున్నాడు. యెషయా గ్రంథం బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 43 verses 1 to 4 వి సీ దేర్. దేవుడు అక్కడ మనకేం చెప్తున్నారంటే నేను మిమ్మల్ని విమోచిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ డెలివరర్. ఎవరు మిమ్మల్ని విమోచిస్తారు? ఎవరు మిమ్మల్ని రక్షిస్తారు? హల్లెలూయా. అక్కడ ఏమని రాస్తుందో మనం చదువుదాం. చదవండి. కానీ యాకోబు ఇప్పుడు నిన్ను చేసిన దేవుడు ఇట్లు చెప్తున్నాడు. మిమ్మల్ని చేసిన దేవుడు ఒక్కొక్కరితో ప్రభు చెప్తున్నాడు. నిన్ను చేసిన దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడండి. నిన్ను చేసిన దేవుడు ఇట్లు చెప్తున్నాడు. ఇజ్రాయేలు నీకు రూపమిచ్చిన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు. నీకు రూపమిచ్చిన దేవుడు, ఇజ్రాయెల్ దగ్గర నీ పేరు పెట్టుకోవాలా అంటున్నాడు. నీకు రూపమిచ్చిన దేవుడు ఇలా ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు భయపడకుము, నేను నిన్ను విమోచించి తిని. నీవు భయపడకుము, నేను నిన్ను విమోచించి తిని. హల్లెలూయా, హల్లెలూయా. విమోచిస్తానని చెప్పట్లేదమ్మా. నీకు ఆల్రెడీ యేసు ప్రభు సిలువలో మరణించడం ద్వారా నీకు విమోచన నేను ఇచ్చి ఉన్నాను. ప్రతి కట్లో నేను తెగగొట్టి ఉన్నాను నీ జీవితంలో. చదువుదాం. నేను నిన్ను పేరెత్తి పిలిచి తిని. నీ పేరు నీ అరచేతిలో రాసుకుని నీ పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. నీవు నా వాడవు. ఎవరి సొత్తు అంట? నీవు నా సొత్తు. ఇంకో బైబిల్లో ఉంటది, యు ఆర్ మై ఓన్. మన పిల్లల్ని ఏమంటామండి? మన సొంత. నువ్వు ఎవరి సొత్తు అంట? ఈరోజు నీవు నా సొత్తు అని ప్రభు చెప్తున్నారు. నేను నా సొత్తు అయినావు కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి బప్తిజం తీసుకొని ఉన్నావో, నువ్వు క్రీస్తులో ఎవరైనావో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు నా సొత్తు కనుక నేను నిన్ను విమోచించి ఉన్నాను. చదవండి. నీవు లోతైన నీటిలో నడుచున్నప్పుడు, లోతైన అగాధంలో ఉన్నావా? లోతైన అప్పు సమస్యలో ఉన్నావా? లోతైన రోగంలో ఉన్నావా? లోతైన విచారంలో ఉన్నావా? లోతైనటువంటి బిడ్డల సమస్యతో నువ్వు ఉన్నప్పటికీ నీ ప్రభు అంటున్నాడు భయపడవలసిన పని లేదు. నేను నీకు తోడుగా. నువ్వు లోతైన నీటి గుండా వెళ్తున్నా, నేను నీకు
నీకు తోడుగా ఉంటున్నాను. నదులలో నడిచినప్పుడు అవి నిన్ను ముంచివేయలేదు. నీవు అగ్నిలో నడిచినప్పుడు నువ్వు కమిలిపోలేవు. మంటలు నిన్ను కాల్చివేయలేదు. ఎందుకంటే దేవుడైన నేను నీకు తోడుగా నీ పక్కనగా నిన్ను కప్పబోతున్నాను కనుక ఆ మంట నిన్ను కాల్చలేదు. వస్తుంది మంట, కానీ ప్రభు అంటున్నాడు కాలిపోవు. ఆ మంటలో నుంచి సువర్ణంలాగా బయటికి రాబోతున్నావు. ఆ రోగంలో నుంచి ప్రభు నిన్ను శుద్ధి చేసి బయటికి తీసుకుని రాబోతున్నాడు. ఎందుకంటే నువ్వు పరలోకంలో ఆయనతో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఒక సమస్య నీకు రావచ్చు, లేకపోతే రకరకాలైన బంధకాలచే నువ్వు బంధింపబడి ఉండవచ్చు. ఆ బంధకాల నుంచి యేసు ప్రభు నిన్ను విమోచించే రక్షకుడుగా ఉండబోతున్నాడు. నేను నిన్ను విమోచించాను అని ప్రభు చెప్తున్నారు. ఇది నీ హృదయంలో నువ్వు రాసుకో. నువ్వు విమోచించబడ్డావు అనగా ఏ దురాత్మ కూడా నిన్ను ముట్టలేదండి. హల్లెలూయా. కీర్తన ఒక్కసారి తీసుకుందాం. కీర్తన 107వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. అక్కడ 10 నుంచి 16 వరకు మనం చదువుతున్నాము. మరి మనం రకరకాలైన బంధకాలలో ఉండి మరి కొన్ని బలహీనతలు మనలోంచి వెళ్ళిపోవు. చాలామందికి రాత్రి నిద్ర పట్టదు, చాలామందికి ఆకలి వేయదు. మొన్నటిసారి నేను వైజాగ్ వెళ్ళానండి వాక్యం చెప్పడానికి. వైజాగ్ వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి యవ్వనస్తురాలు నాతో వచ్చి ఇలా చెప్పింది. ఆ రోజు నేను వాక్యం ఏం చెప్పానంటే, పనికి రాని రాయిని ముఖ్యమైన మూలరాయిగా దేవుడు మారుస్తాడు. ఎవరెవరైతే ఈరోజు మీ జీవితం పనికి రాకుండా, ఈరోజు ఆరోగ్యం లేకుండా, అప్పు సమస్యలు, ఆనందం లేదు, సంతోషం లేదు, అన్నీ ఓడిపోయిన జీవితం, మిమ్మల్ని అందరూ నిరాకరిస్తారు, ఇంకెందుకని మీ ముఖం చూడడానికి కూడా ఎవరు ఇష్టపడరు, అలాంటి భయంకరమైన స్థితిలోనూ ఆ అమ్మాయి వెళ్ళిందంట. హల్లెలూయా. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, నన్ను ఆ విధంగా నేను అలాంటి స్థితికి వెళ్ళాను, అందరూ నన్ను చూసి అసహించుకున్నారు. ఆమెకున్న సమస్య ఏంటంటే, ఆమెంట ఒక భయంకరమైన దురాత్మ చేత పీడించబడుతుంది. ఎంత భయంకరం అంటే కొంచెం కూడా ఆకలి ఉండదంటండి, తినదు, రాత్రంతా నిద్రపోదు, అరుస్తూ ఉంటుంది, లేకపోతే రోడ్ల మీద పరిగెడుతుంది. వాళ్ళ అమ్మ అంటుంది, మా అమ్మ 7 సంవత్సరాలండి రోజు ఏడుస్తూనే ఉంది నా కోసం. అలాగ నేను తినకుండా నేను సన్నగా అయిపోయాను, అసలు దేనికి పనికి రాను. నన్ను చూసి అమ్మ కన్నీరు కార్చింది. ఆ విధముగా నేను ఒక స్థితికి నేను వెళ్ళిపోయాను. నన్ను విడిపించేవారే ఎవరూ లేరు, నాకు ఎలాంటి మందులు పనిచేయలేదు. అలాంటి భయంకరమైన స్థితిలో నేనున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ అంట దేవుడు మనల్ని విడిపిస్తారండి. హల్లెలూయా. ఒకసారి చూద్దాం. కీర్తన 107వ కీర్తనలో 10 నుంచి 16 వరకు మరి ఈ విధముగా రాయబడి ఉన్నది. మరికొందరు నిరాశపూరితమైన అంధకారములో వసించుచు బాధకొలుపు ఇనుప సంఖ్యలచే బంధింపబడి ఉండేది. ఎలా బంధించబడ్డారంటమ్మా? ఇనుప సంఖ్యలు. ఎలాంటి సంఖ్యలు చెప్పండి? ఎలా ఉన్నారంట వాళ్ళు? నిరాశపూరితం అంట, సంతోషమే లేదు, ఎప్పుడు చూసినా ఒక దుఃఖం, ఒక విచారం నిన్ను కప్పి ఉందేమో ఈరోజు. అక్కడ అంటున్నాడు కీర్తనకాడు, ఎలా ఉన్నారంట వాళ్ళు? ఎలా ఉన్నారంటే నిరాశగా ఉండి ఇనుప సంఖ్యల చేత వాళ్ళు బంధించబడి ఉన్నారంట. హల్లెలూయా. ఒకవేళ నువ్వు కూడా ఒకలాంటి సంఖ్యల చేత ఈరోజు బంధించబడి విడుదల లేకుండా, సంతోషం లేకుండా, అన్నీ ఉన్నాయి, ఆనందం లేదేమో, అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం లేదేమో, ఎక్కడ కూడా నీకు విడుదల రావడం లేదేమో, ఒక రోజు సరిగా ఉంటే 2వ రోజు మళ్ళీ అనారోగ్యం. ప్రభువా ఏంటి నా పరిస్థితి? ఆరోగ్యం రోజు మరి టాబ్లెట్ వేసుకుంటే ఆరోగ్యం మంచిగా కావాలండి, కానీ ఇంకా జిగజారిపోతుందేమో. హల్లెలూయా. ఒక రోజు పనికి వెళితే ఇంకొక రోజు వెళ్ళలేకపోతున్నావేమో. హల్లెలూయా. ఒక రోగం వెంట మరొక, అక్కడ అంటున్నాడు ఇనుప సంఖ్యలచే కొంతమంది బంధించబడి ఉన్నారంటండి. అయితే యేసు ప్రభు ఎందుకు వచ్చారు? సాతాను కృత్యములు లయం చేయటకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎవరైతే ఇనుప సంఖ్యలతో బంధించబడారో ఇనుప సంఖ్యలను విడగొట్టి ఆయన నీకు విడుదల ఇస్తారంట. చదవండి. దేవుని ఆజ్ఞలను ధిక్కరించరిగాన, మహోన్నతిని ఉపదేశములను నిరాకరించరిగాన వారు అట్టి శిక్ష తెచ్చుకొని. వారి అట్టి శిక్ష, ఒకవేళ మనము దేవుని మాట వినకుండా అలాంటి ఒక శిక్ష నీకు పడింది అయినప్పటికీ వారు ఘోర శ్రమల వలన కృంగిపోయి, ఘోర శ్రమల వలన, సంఖ్యల వలన, వేదన వలన ఉన్నప్పటికీ అంట ఆ సంఖ్యలలో, ఆ శ్రమలలో నుండి కృంగిపోయి కూలి పడిపోయిన లేవనెత్తువారు లేరైరి. అంతటా ఆ జనులు తమ శ్రమలలో ప్రభువునకు మొరపెట్టగా అతడు వ్యధల నుండి వారిని విడిపించెను. కుడి చేపక చెప్పండి, ఏమంటున్నాడు దేవుడు? వారిని విడిపించెను. నిన్ను కూడా విడిపించబోతున్నాడు.
హల్లెలూయా. హల్లెలూయా. ఘోర శ్రమలలో ఈ రోజు నువ్వు కింద పడి ఎవరు లేపలేక నీకు సహాయం లేక ఇనుప సంఖ్యల నుంచి విడుదల కొట్టలేకుండా నువ్వు పడిపోయిన స్థితిలో నుంచి అంట మొరపెట్టగా ఈ రోజు నువ్వు దేవునికి మొరపెడుతుండగా యేసయ్యా నన్ను విడిపించండి నేను చెప్పినప్పుడు బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చి ప్రతి కాడిని విరగ్గొట్టేస్తుంది ఈరోజు దివ్య బలి పూజలో మనం పాల్గొంటుండగా ఆ యేసు రక్తం నీలోనికి ప్రవహించినప్పుడు యేసు శరీరం నీలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి కట్లు తెగిపోతాయి. ఆయన పేరు ఈ లోకానికి వెలుగైన యేసు నీలోనికి రాబోతున్నారు. యేసయ్య నీ కోసం ఎందుకో జన్మించారంటే నీకు విడుదల ఇవ్వడానికి, పాపములో ఉన్న వారిని వెలుపలికి తీసుకురావడానికి యేసు ప్రభు వచ్చారు. హల్లెలూయా. ఆయన నీకు విమోచకుడు అంటే ఏంటంట, ఆయన అంధకారంలో నుండి నిరాశలోంచి మొరపెట్టగా దేవుడు వారిని విడిపించెను. నువ్వు మొరపెట్టగా ఈరోజు దేవుడిని విడిపించబోతున్నాడు. ఇంకా చదువుదాం. అప్పుడు విడిపించినప్పుడు ఏం చేయాలంట, నిరాశపూరితమైన అంధకారము నుండి, అంధకారం ఒకలాంటి నిరాశలో ఉన్నావు, అంధకారం ప్రభా, ఒక్కసారి ఉద్యోగం లేదు ప్రభా, మా పిల్లలు నా మాట వినట్లేదు ప్రభా, వారు గుడికి రావటం లేదు ప్రభా, ప్రార్థన చేయటం లేదు ప్రభా, అయా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ప్రభా అని అంట ఒకలాంటి నిరాశలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు భయపడకు. వారిని వెలుపలికి కొనివచ్చి, ఆ నిరాశలో నుంచి అంట దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చేస్తాడు, వెలుపలికి నిన్ను తీసుకురాబోతున్నాడు. ఎవరెవరైతే యేసుని గట్టిగా పట్టుకొని యేసే దగ్గర అడుగుతారో దేవా నన్ను విడిపించండి అన్నప్పుడు యేసు శక్తి అంట నిన్ను బయటికి తీసుకొని వస్తుంది. వాళ్ళని వెలుపలికి తీసుకొని వచ్చి వారి సంఖ్యలను ఛేదించెను. వాళ్ళ సంఖ్యలను ఛేదిస్తాడంట దేవుడు. ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తుండగా నీ సంఖ్యలను దేవుడు ఛేదించబోతున్నాడు. ప్రభు ప్రేమకు గాను, ప్రభు ఆ విధంగా ఈ రోజు నిన్ను విడిపించబోతున్నందుకు నువ్వేం చేయాలంటావా, ఆయన మంచితనానికి గాను ఆయన ప్రేమకు గాను ఆయన నరులకు చేసిన అద్భుత కార్యములకు గాను, దేవుడు మనకు చేసిన ప్రతి అద్భుత కార్యములకు గాను వారు ఆయనకు వందనములు అర్పింపవలెను. ఏమర్పించాలంటండి, మీరు దేవునికి వందనాలు అర్పించండి. చీకటిలోంచి నీ సంఖ్యల్లో ఛేదించి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి దానిని బట్టి మీరు దేవునికి వందనాలు చెప్పండి. నువ్వు దేవానికి స్తోత్రం 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 అని చెప్తుండగానే దుఃఖం ఆయన సంతోషంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. అట్లాగే చెప్పాను కదా, అమ్మాయి చెప్పింది నాకు ఆకలి ఏది కాదు, నేను చాలా సన్నగా, నా దగ్గర కేవలం ఎముకలు మాత్రమే ఉన్నాయి. కానీ ఏం జరిగిందంట, కేవలం ఇట్లా ఒక మీటింగ్కి వచ్చిందంట, ఎవరో వచ్చి ఆమె మీద చేయబెట్టి ప్రార్థన చేయలేదు, కానీ ఒక్క మీటింగ్లో కూర్చున్నప్పుడు ఆమెకి మాటలు వినపడుతున్నాయంట. యేసే నీ విమోచకుడు, ఆయన సంఖ్యలను ఛేదించి ఇనుప సంఖ్యలను ఛేదించి దేవుడు నిన్ను వెలుపలికి తీసుకొని వచ్చి నీకు విడుదల ఇవ్విస్తున్నాడు, నీకు విమోచన కలగజేస్తున్నాడు అన్న మాట ఆమె చెవుల్లోకి పోయిందంటండి. అప్పుడు నోటితో ఆమె యేసయ్యా నీకు స్తోత్రం 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 అని మొట్టమొదటిసారి యేసుప్రభు పేరు పిలవడం మొదలుపెట్టిందంట. ఎప్పుడైతే యేసుప్రభు పేరు మొదలుపెట్టిందో ఆమెకు తెలియకుండా ఆమెలో ఉన్నటువంటి దురాత్మ యేసు నామములో ఆమెలో నుంచి వెళ్ళిపోయిందంటండి. హల్లెలూయా. ప్రార్థనలో కూర్చొని ఆమె స్తుతిస్తుందంట. స్తుతించినప్పుడు ఏం జరిగిందంటే ఆమెలో ఉన్న భయంకరమైన దురాత్మ 7 సంవత్సరాలుగా ఆమె బాధపడిందంట. 7 సంవత్సరాలుగా దురాత్మ చేత విడుదల లేకుండా ఉన్న ఆమె పూర్తిగా విడుదల పొందుకొని నిన్నటి దినం నా సాక్ష్యం చెప్తుంది సిస్టర్ గారండి. అలాంటి భయంకరమైన జీవితంలో ఉన్న దేవుడు నన్ను విడిపించాడండి. ఈ రోజు నేను ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నానండి. హల్లెలూయా. పనికి రాని నన్ను పనికి వచ్చే పాత్రగా నిన్ను చేయబోతున్నాడు. ఈ రోజు మన పాపం వల్ల, రకరకాలైన శాపం వల్ల ఆ స్థితికి వచ్చినను, ఆ స్థితిలో ప్రజలు మొరపెట్టగా దేవుడు వారి మొర విని వాళ్ళని సంఖ్యలను ఛేదించి వాళ్ళని బయటికి తీసుకొని రాబోతున్నాడు. ఈ దేవుడు మన తరపున యుద్ధం చేయబోతున్నాడు. హల్లెలూయా. గట్టి చెప్దామా, హల్లెలూయా. నీవు కూడా అలాంటి స్థితిలో ఉన్నా భయపడకు, ప్రభు అన్నాడు నిన్ను కూడా నేను విడిపించబోతున్నాను, నేను నీ జీవితంలో గొప్ప కార్యములు నేను చేయబోతున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం అక్కడ చూసినప్పుడు దయ్యం పట్టిన ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి మనం 24 వరకు మనం అక్కడ చదువుతూ ఉంటామండి. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పండి, హల్లెలూయా 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 హల్లెలూయా. అలా ఆ దయ్యం పట్టిన వ్యక్తి ఎలా ఉన్నాడని 5వ అధ్యాయంలో 2-3 వచనాలు మాత్రం చదువుదామండి. ఒకవేళ భయంకరమైన దురాత్మల చేతి నువ్వు పీడించబడుతున్నావా, భయంకరమైనటువంటి రాత్రంతా నిద్ర రాకుండా కలలు పిచ్చి పిచ్చి కలలు నీకు వస్తున్నాయా, దేవుడు ఈరోజు ఆ యేసు రక్తం అంట మనల్ని విమోచించింది. ఆ యేసు రక్తం నీ మీదకి వచ్చి ఈరోజు నీకు విమోచన కలుగుతుంది. యేసు ఎందుకు ఆ పరిశుద్ధ రక్తాన్ని కార్చారు, నిర్దోషి రక్తం ఎందుకు కాల్చబడిందంటే ప్రతి ఒక్కరిని ఆ యేసు రక్తం మీద పడినప్పుడు ఆ సాతాను శక్తుల నుంచి నీకు విడుదల కలగ
కలగజేయడానికి ఆ యేసయ్య నీకు రక్తం చెందారు. ఆ రక్తం నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద, నీ కళ్ళల్లోనికి, లోపల అంతరంగంలోనికి కూడా ఆ యేసు రక్తం ఈరోజు వెళ్ళిపోతుంది. ఆ యేసయ్యను నువ్వు ఈ యొక్క దివ్య బలి పూజలో యేసుప్రభు యొక్క ఆ రొట్టెను నువ్వు ఎప్పుడైతే తీసుకుంటున్నావో, ఆ యొక్క ద్రాక్షరసం మనం తీసుకున్నప్పుడు ఆయన రక్తం నీలోనికి ప్రవహించి నీ లోపట ఉన్న కట్లన్నీ తెగిపోయేలాగా చేస్తాయి. ఆయన నీకు విమోచకుడుగా నీలోనికి ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దురాత్మతో పట్టిన వ్యక్తి ఎలా ఉన్నాడంటండి? సమాధుల్లో ఉన్నాడంటే, ఇంట్లో లేడు. ఒకవేళ నీవు కూడా ఈరోజు అలాంటి భయంకరమైనటువంటి దురాత్మతో ఉన్నా, ఆయన ఎలా ఉన్నాడంట? తన్ను తాను గాయపరుచుకుంటున్నాడంట. కొంతమంది కొట్లాడతారండి, భార్య భర్త కొట్లాడుకొని వాళ్ళే కొట్టుకుంటారు. పిల్లలు మాటినరు, ఏం చేయలేక వాళ్ళే కొట్టుకుంటారు, వస్తువులు ఇసిరేస్తారు. హల్లెలూయా. అలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడండి నీకంటే ముందుగా. అలాంటి వ్యక్తిని ఒకే ఒక్క మాటతో 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నాము. యేసుప్రభు చెప్పారంట, ఓరి అపవిత్రాత్మ వీనిలోంచి వెళ్ళి పో అని యేసు ఒక్క ఆజ్ఞ ఇవ్వగానే ఆ దురాత్మ నుంచి ఆ వ్యక్తి విడిపించబడ్డాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి విడిపించబడి తర్వాత ఎట్లా అయ్యాడంట మనం చూస్తున్నాం. 15వ వచనం మనం అక్కడ చదివినప్పుడు ఆ 15వ వచనంలో ఏమనుందంటే, చదవయ్య ఒకసారి 15వ వచనము. దయ్యము పట్టిన వాడు, ఆ దయ్యం యేసుప్రభు ఎప్పుడైతే ఒక్క మాటతో అంటా, నువ్వు ఎప్పుడైతే యేసయ్యా నన్ను విడిపించను చెప్తావో, ఎప్పుడైతే దేవుని వాక్యం నోటితో చెప్పాలంటే ఏమని చెప్పాలా? నోటితో దేవుని వాక్యాన్ని నోటితో పలకాలి. ఏమని? విషము తిన్నా నాకు హాని జరగదన్నావు, యేసు నామములో నాకు విడుదల కలుగునుగాక అని నువ్వు చెప్పిన వాక్యము 2 వైపులా పదునైన ఖడ్గమై లోపల ఉన్న దురాత్మను బయటికి వెళ్ళగొట్టేస్తుంది. నీ నోటిలో, ఇర్మియా నోటిని తాకి దేవుడు ఏం పెట్టాడండి? వాక్యం పెట్టాడండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను కూడా తాకి నీ వాక్యం ఇచ్చాడు. కాబట్టి వాక్యం అనే ఖడ్గం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17లో మనం ఏం చూస్తున్నామంటే, ఏ ఖడ్గమును వాడాలంట? వాక్యం అనే ఖడ్గమును మీరు తీసుకొని ఏమని చెప్పాలా? తంత్రమంత్రాలు ఇజ్రాయెల్ మీద పని చేయకుండాను గాక నిన్ను నోటితో చెప్పినప్పుడు నీ మీద ఉన్న తంత్రమంత్రాలు పని చేయకుండా పోతాయి. నీ నుంచి కాదండి, దేవుని వాక్యంలో ఉన్న శక్తి ద్వారా ఈరోజు విడుదల జరుగుతుందండి. హల్లెలూయా. ఏమని చెప్పాలా? తంత్రమంత్రాలు ఇజ్రాయెల్ మీద పని చేయవు, విషము తిన్నా నాకు హాని జరగదు. దేవుడు ఏమన్నాడండి? విశ్వసించువారు ఈ కింది అద్భుత శక్తులు కలిగి ఉంటారు. విషము తిన్నా, నీకు అలా అనిపించినప్పుడు విషము తిన్నా యేసు నామములో అది పని చేయకుండాను గాక నిన్ను నోటితో దేవుని వాక్యం పలికినప్పుడు ఆ వాక్యం నీలో నెరవేరబోతున్నది. హల్లెలూయా. నోరు మూసుకొని ఉండకూడదండి, దేవుని వాక్యం చెప్పాలా. దేవా, తల్లి తండ్రి మరిచినాను మరోనన్నావు కదా ప్రభా, యుద్ధం నాది కాదు నువ్వు చేస్తానో ప్రభా, నువ్వు చెయ్యి ప్రభా అని నోటితో నువ్వు చెప్పినప్పుడు, నువ్వు మొరపెట్టినప్పుడు నీ మొర అంట దేవుని సన్నిధిలో వినబడి దేవుడు నీకు సహాయం చేయడానికి వస్తాడు. ఈరోజు మనం వాక్యం వినడానికి వచ్చాం కాబట్టి ఫాదర్ గారు ప్రార్థన చేయమన్నప్పుడు మీరు ప్రార్థన చేయండి, నోరు తెరిచి చెప్పండి, దేవా నేను ఇక్కడున్నాను ప్రభా, ఈ స్థితిలో ఉన్నా, నాకు విడుదల కావాలి ప్రభా. నువ్వు చెప్పినప్పుడు దేవుడు నీ జీవితంలో చేస్తారు. నాకు స్వస్థత కావాలి ప్రభా అని చెప్పినప్పుడు దేవుడు నీ జీవితంలో స్వస్థత చేస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రోమా పత్రిక 4:18లో మనం ఏం చూస్తున్నామంటే, అబ్రహాం అంట నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం అంటే ఏంటి? డాక్టర్ చెప్తారు ఇంకా చనిపోతుంది, లేనే లేదన్నప్పుడు కూడా అంట అబ్రహాం అంట నిరీక్షించి విశ్వసించాడంట. ఈరోజు మీరు కూడా ఏ స్థితిలో ఉన్నా, నా దేవుడు నా తరపున యుద్ధము చేస్తాడు, అన్ని ద్వారాలు మూసినా యేసయ్య తెరవగలడు అని నువ్వు విశ్వసిస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తారు. నువ్వు అద్భుతాన్ని చూడబోతున్నావు. దేవుడు అంట అలాంటి వారి కోసం వెతుకుతున్నారంట. ఎవరున్నారు అలాంటి విశ్వాసంతో చెప్పేవాళ్ళు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాము నిరీక్షించి విశ్వసించెను. మృతతుల్యమైన తన శరీరం అంటే ముసలోడైపోయి ముడతలు పడిన తన శరీరం చూసినప్పుడు కూడా ఇంకా నాకు పిల్లలు పుడతారు అనుకున్నాడంటండి. హల్లెలూయా, చెప్పండి. 99 సంవత్సరాల ముసలయ్యకి ఎవరైనా పిల్లలు పుడతారా? కానీ ఆయన వేరుగా ఉన్నాడండి, మనలాగా లేడండి. ఒక్క వ్యక్తి వేరుగా ఉన్నాడు. హల్లెలూయా. అతని దేవుడిని నమ్మెను, దేవుడు దాన్ని నీతిగా ఎంచెను. నువ్వు నమ్మితే నువ్వు నీతిమంతుడిగా ఉండబోతున్నావు దేవుడి ముందు. అబ్రహాం అంట దేవుడి ముందు నీతిమంతుడిగా ఉన్నావు. నువ్వు ఈరోజు చెప్పు, దేవా నేను నమ్ముతున్నాను, నీకు సాధ్యమే ప్రభా, నాకు అన్ని ద్వారాలు మూయబడ్డాయి కానీ నేను నమ్ముతున్నాను, నీ ద్వారం తెరవబడినగాక అని చెప్పినప్పుడు దేవుడు ఏ ద్వారం మూయబడిందో యేసు నామములో ఆ ద్వారం ఈరోజు నీకోసం తెరవబడుతున్నది. ఏ రోగము తగ్గదన్నారు, యేసు నామములో ఆ రోగం తగ్గబోతుంది. ఈరోజు ఎక్కడ నీకు ఉద్యోగం దొరకలేదో యేసు నామములో ఆ ఉద్యోగం నీకే ప్రభు ఇవ్వబోతున్నారు. శక్తి చేత కాదండి, బలము చేత కాదండి, దేవుని ఆత్మ చేత
కార్యము జరుగును. హల్లెలూయా 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 యేసువా వందనం, యేసువా యేసువా వందనం, స్తోత్రం. యేసువా స్తోత్రం. దేవుని శక్తి చేత జరగాలంటే ఈ రోజు మనం ఏం చేయాలంటే ఎవరెవరిని మన్నించాలో వాళ్ళని మన్నించినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఏది మనం పెట్టుకోవద్దు. ప్రభువా నన్ను గాయపరిచినవా, నన్ను తిట్టినవా, నన్ను అందరూ నేను మన్నిస్తున్నాను దేవా, నీ కృప నాకు కావాలి ప్రభా నువ్వు చెప్పినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తారు. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను మొన్న వైజాగ్ వెళ్ళాను కదా, ఇంకొక ఆమె దీవెన అని ఒక ఆమె ఏం సాక్ష్యం చెప్పిందంటే, ఆమె వాళ్ళ ఆడపడుచు దగ్గరే తను తన భర్త, వాళ్ళ ఆడపడుచు భర్త అందరూ కలిసి ఒకే కుటుంబంలో ఉన్నారనమాట. హల్లెలూయా. ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందంట, వాళ్ళ ఆడపడుచు చాలా ఈమె కంటే ఎత్తుగా ఉంటుంది, ప్రతిసారి ఏమంటే పడదనమాట. ఒకసారి కోపం వచ్చి ఆమె చాలా హైట్గా ఉంటుంది కదా, ఏమైనా కొట్టిందంట. హల్లెలూయా. అప్పుడు ఏం చేసిందంటే ఇంటిలోంచి వచ్చేసింది, వాళ్ళ భర్తతో చెప్పిందంటే ఇంకా నేను ఉండను, మన ఇద్దరం వేరుగా వెళ్ళిపోదామని వేరుగా వచ్చేసారు. హల్లెలూయా. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఉంటున్నారు, వీళ్ళ కుటుంబంలో వీళ్ళు ఉంటున్నారు. హల్లెలూయా. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ అమ్మాయికి బయటకు వచ్చిన తర్వాత గర్భంలో ఒక గడ్డ అయిందంటండి. గడ్డ అయితే ఆపరేషన్ చేయించుకుంది. ఆపరేషన్ చేయించుకున్నప్పుడు అందరూ వచ్చారు కానీ తను కనీసం వాళ్ళ ఆడపడుచు వచ్చి చూడలేదంట. హల్లెలూయా హల్లెలూయా. కానీ కొన్ని రోజుల తర్వాత ఈమె గడ్డ తగ్గిపోయింది, బాగా అయింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఆమెకు ఒక భయంకరమైన జబ్బు వచ్చిందంట. డాక్టర్లు చెప్పారంట ఈమెకి ఆపరేషన్ చేస్తే చచ్చిపోతుంది, కాబట్టి మనం ముట్టలేము, ఏమీ చేయలేము. ఆమె అన్నం తినట్లేదు, ఏమి కూడా పోటలేదు, చాలా చావు బతుకులో ఉందని చెప్పినప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంట, ఏం పట్టించుకోకుండా నన్ను కొట్టిందే, మనమైతే ఏమంటామండి మంచిగా అయింది, నన్ను కొట్టింది కదా అందుకే ఇట్లా అయింది, ఆమెకు జబ్బు వచ్చేసింది. కానీ ఏమంటుంది అక్క, నేను ఏం పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఆమె చావు స్థితిలో ఉందన్నప్పుడు నేను ముందుగా వెళ్ళి ఏం చేశానంటే ఆమె నా ఇంటికి తీసుకొచ్చాను. హల్లెలూయా. తీసుకొచ్చిన తర్వాత దేవుడి దగ్గర ప్రార్థన చేసిందంట. దేవా ఒక్క డాక్టర్ నా ముందుకు వచ్చి బిడ్డకి దేవా ఆపరేషన్ జరగాలని ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే గొప్ప రీతిగా మరి ఆపరేషన్ జరిగిందంట. హల్లెలూయా. ఒక డాక్టర్ ముందుకు వచ్చి ఆపరేషన్ చేశారంటండి. ఆపరేషన్కి ఆమె అంటుంది, నా దగ్గర ఏ డబ్బులు లేవాక 70,000 నేను అప్పు తెచ్చి నా ఆడపడుచుకి నేను ఆపరేషన్ చేయించాను. 70,000 అప్పు తెచ్చి నేను చేసినప్పుడు ఏం జరిగిందంటే ఆపరేషన్ తొందరగా నేను అనుకున్న 10,000లో అయిపోతుంది, కానీ 10,000 కాలేదు, కష్టంగా ఉంది. కాబట్టి ఆపరేషన్ సక్సెస్ అయింది, ఆమె చక్కగా స్వస్థత పొందుకుంది. ఇప్పుడు నాకు 70,000 అప్పు ఉందక్క. అప్పు కోసము నేను మా ఆయన ఒకరింట్లో పనిచేసి రోజు అప్పు కట్టడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిందంటే ఆమె అప్పుడు ఎప్పుడైతే ఆమె ఇంట్లో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఆపరేషన్ చేయించి సేవ చేసినప్పుడు అప్పుడు వాళ్ళ ఆడపడుచు ఏడ్చిందట, కన్నీరు కార్చిందంట. అయ్యో నిజంగా కదా నేను ఎంత హింసపడ్డాను, కానీ ఈరోజు దేవుడు నీ ద్వారా నన్ను స్వస్థపరిచారు. అందుకే దేవుడు ఏమంటారంటే పగ తీర్చుకున్నట నా పని, మీరు మన్నించండి, నేను మీ తరపున కార్యం చేయబోతున్నాను. ఎప్పుడైతే మనం మన్నిస్తామో, ఎప్పుడైతే మనం ఒకరికి ప్రేమ చూపిస్తామో, ఎప్పుడైతే మనకు ఒకరికి సహాయం చేస్తామో దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తారండి. నేను ఇతరులకు దీవెనకరంగా మారుస్తారండి. ఏది మనం పెట్టుకోవద్దు. ఈరోజు ఈ దివ్య బలి పూజలో ఈ యొక్క మొదటి శుక్రవారం రోజు యేసు తిరుహృదయానికి మనల్ని మన కుటుంబాలను ముందుగా మనం సమర్పిస్తాం. దేవా నా జీవితంలో గొప్ప కార్యాలు చేయమని మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక్క నిమిషం అందరం లేచి నిలబడి మనల్ని మనం సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఈ దివ్య బలి పూజలో పాల్గొనబోతున్న మనల్ని ప్రభు అంటున్నాడు, మీ సంఖ్యలను నేను విరగొట్టబోతున్నాను, నేను ప్రతి సంఖ్యలను ఛేదించి మిమ్మల్ని వెలుపలకి నేను తీసుకుని వస్తాను. విశ్వసించు వారికి సమస్తము సాధ్యమే. మనం విశ్వాసంతో ప్రభు దగ్గర నిలబడదాం. ఈరోజు నీకు ఏ పరిస్థితుల్లో నువ్వు వచ్చావో యేసు అంట బయట రూపాన్ని చూడాడంటండి, ఆయన లోపల రూపాన్ని చూస్తాడంట. నువ్వు ఎంత ఏడుస్తున్నావో, ఎంత కన్నీరు కారుస్తున్నావో, ఎలాంటి సంఖ్యలతో నువ్వు వేధించబడి పీడింపబడుతున్నావో, ఈరోజు మన దేవుడు మన యేసు ప్రభు నీకు విమోచకుడుగా నిన్ను విమోచించబోతున్నాడు. ప్రతి కట్లు ఆయన తెగగొట్టి నిన్ను ఉన్నతమైన స్థానంలోకి తీసుకుని రాబోతున్నాడంట. హల్లెలూయా. నిన్ను విడిపించిన తర్వాత ఆయన ఎత్తైన స్థలంలో నిన్ను పెట్టి మంచి ఆరోగ్యం నీకు ఇవ్వబోతున్నారు. దేవుని ప్రేమ నీలో ఆయన పోయబోతున్నాడు. నువ్వు అనేక మందికి ఆశీర్వదకరంగా మారబోతున్నావు. నీ కుటుంబంలో సమాధానాన్ని ప్రభు ఇవ్వబోతున్నారు. ఏది ఆటంకం ఉందో యేసు ప్రభు నీకంటే ముందుగా వెళ్ళి ఆటంకాన్ని ఆయన తొలగించే దేవుడుగా, నీ ముందుగా మీకా 2:13 ప్రకారము ఇదిగో నీ దేవుడు నీకంటే ముందుగా వెళ్ళి ప్రతి ఆటంకాన్ని కూల్చివేసి నీకు మార్గము సరళం చేస్తారు. ఆయనని అంగీకరించుకో. ఈరోజు ఆయనని స్వీకరించుకో. ఈరోజు ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నారు.
కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో దేవుడు మన మధ్యలో గొప్ప కార్యం చేయాలని మనం అడుగుదాం. ఈరోజు దేవా నీ శక్తితో, నీ బలముతో, నీ కృపతో నన్ను నింపండి ప్రభువా అని మనం అడిగినప్పుడు దేవుడు మన మధ్యలో ఆయన గొప్ప కార్యం చేస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కుడి చేతిని మీ హృదయం మీద పెట్టుకొని, యేసే మన విమోచకుడు, యేసే మన నిరీక్షణ, నీ నిరీక్షణ ఆయన ఎందుండగా ఆయన నీ తరపున యుద్ధము చేయబోతున్నారు. ఆయన నీ తరపున యుద్ధము చేసి నిన్ను ప్రతి దుఃఖంలో నుంచి, బాధలో నుంచి, వ్యాధుల్లో నుంచి, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఎక్కడనో ఓడిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ ప్రజలు నిన్ను చిన్న చూపు చూసి గేలి చేశారో, యేసయ్య నిన్ను లేపబోతున్నాడు బిడ్డ. యేసయ్యను మరొక్కసారి నిన్ను ఉన్నతమైన స్థానంలోకి ఆయన తీసుకుని రాబోతున్నాడు. నీ ప్రతి రోగం ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలగబోతున్నది. ఈరోజు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయబోతున్నావో మార్గం లేని చోట ఆయన నీకు మార్గం తెరవబోతున్నాడు బిడ్డ. ఏది ఫెయిలియర్ గా మారిందో యేసు నామములో అది జయముగా మారబోతున్నది. ఈరోజు తెరవని గర్భాలు యేసు నామములో అవి తెరవబడి నువ్వు తల్లిగా మారబోతావు. ఈరోజు యేసయ్య శక్తి నీలో పని చేయబోతున్నది. ఈరోజు శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మకార్యం జరుగునని చెప్పిన దేవా, ఈరోజు మమ్మల్ని మేమందరం మీకు అర్పిస్తున్నాం ప్రభా. మా శరీరం నీ పరిశుద్ధాత్మక నిలయం ప్రభా. నీ ఆత్మ మా హృదయంలో, మా శరీరంలో నివసించునుగాక ప్రభా. ఈరోజు నాయన ఎవరెవరెక్కడ బంధించబడి ఉన్నారో నీ వాక్యాన్ని పంపి ప్రతి కట్లను తెగొట్టమని అడుగుచున్నాం యేసయ్య. ప్రతి ఒక్క రోగమును స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో వారి కన్నీటికి బదులుగా ఆనంద తైలంతో నింపమని అడుగుచున్నాం ప్రభా. ఎక్కడైతే వేదన ఉందో, ఎక్కడైతే కొట్లాట ఉందో ఆ కుటుంబాలు సమాధానముతో నింపబడునుగాక. ప్రతి మోకాలు యేసు నామానికి వంగునుగాక. యేసే దేవుడని ప్రతి నాలుక పలుకున్నట్లుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఒక్క నిమిషం మన పిల్లల కోసం ప్రార్థన చేస్తాం ప్రభువా. ఈ సమయంలో ఒక తల్లిగా, తండ్రిగా మా బిడ్డల నిమిత్తం నీ పాదముల దగ్గర వస్తున్నాం ప్రభా. అయ్యా, కనాన్యా శ్రీ తన బిడ్డ కోసం అడిగినట్టుగా నేను నా బిడ్డల కోసం అడుగుచున్నాను యేసయ్యా. శతాధిపతి తన సేవకుని కోసం అడిగినట్టుగా, యాయిరు తన మరణించిన కుమార్తె కోసం అడిగినట్లుగా ఈరోజు నేను నా బిడ్డల నిమిత్తమై ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈరోజు నా బిడ్డలను ప్రభా నీ కుడి చేతి చాచి వారిని దీవించమని అడుగుచున్నాను ప్రభా. మా బిడ్డలు ఎప్పుడు దీవెనకరంగానే ఉందిరుగాక ప్రభా. అయ్యా, వారు నీ వెలుగు వారు నీ వెలుగుతో నింపబడుదురుగాక యేసయ్యా. వారు ఎప్పుడు తొలగానే ఉందిరుగాక యేసయ్యా. వారిని వాక్యం చదువుదురుగాక యేసయ్యా. వారు నీతో అంటగట్టబడుదురుగాక యేసయ్యా. తండ్రి అని నిన్ను పిలుచుదురుగాక యేసయ్యా. పరిశుద్ధాత్మ అభిషేకంతో నా బిడ్డలు నింపబడుదురుగాక యేసయ్యా. మంచి మార్గంలో మాత్రమే వారు నడుచుదురుగాక యేసయ్యా. మంచి స్నేహితులు మాత్రమే వారు కలిగి ఉందిరుగాక. ఇర్మియా 29:11 ప్రకారం బంగారు భవిష్యత్తు ఈ రోజు నా బిడ్డలపైకి వచ్చి వేయనుగాక. వారు జీవించినంత కాలం నీతిమంతులుగా జీవించుదురుగాక. నీతో అంటగట్టబడి దీవించుదురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. నీకు వందనాలు. స్తుతించు, స్తుతించు. దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నారు. దేవుడు నీ కోసం ద్వారం తెరుస్తున్నారు. ఆయన యందు విశ్వసించే వారికి సమస్తము సాధ్యమే. నువ్వు విశ్వసించో దేవుని మహిమను చూడబోతున్నావు. దేవుని మహిమ, దేవుని ఆశీర్వాదం, దేవుని స్వస్థత నువ్వు చూడబోతున్నావు. ఆటంకాలన్నిటిని యేసు నామములో ఆయన కూల్చివేస్తున్నారు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షబా రాబా రేకో రియా రామా మామ. ఆయన యందు మాత్రమే విశ్వసించి వారు సిగ్గుపరచబడరు. నీ విశ్వాసం ప్రభు మీద మనం పెట్టుకుందాం ఈరోజు.